హై వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందట్లో వచ్చేసరికి తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ అయినా కావచ్చు, కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో, అందుట్లో రకరకాలుగా ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసరికి ఏంటంటే, సార్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు క్వెషన్ నంబర్ వేశాను గానీ, ఏ, బి ఉంటాయి గదా! సబ్‌సెక్షన్స్ అవి వేయలేదు. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? అదొక క్వెషను. రెండోది వచ్చేసరికి ఏంటంటే, బుక్‌లెట్ ఉంటది గదా! మార్జిను ఆ మూలకేసానండి. దాన్ని మడత పెట్టలేదు. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, నేను చివర్లో స్ట్రైక్ ఆఫ్ చేయలేదండి. అది గూడా కాకుండా డిప్లొమా ది ఎండ్ అని ఏస్తారు గదా! స్టాంపు. అది గూడా ఏయలేదండి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ముందుగా చూసుకుంటే మీకు చెప్పబోయే ముందు ఈ వీడియోనైతే లైక్ జేసి మీ ఫ్రెండ్స్ అందరికి మీ గ్రూప్స్‌లో షేర్ జేయండి ఈ ఛానెల్‌ని. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ జేయండి. సో, ఇక టాపిక్‌లో వెళ్తే ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటంటే, క్వెషన్ నంబర్ వేశారు. ఏ, బి గనక మెన్షన్ చేయనట్టయితే మీకు ఫస్ట్ క్వెషన్‌లో ఏ క్వెషన్ ఏదైతే ఉందో దాని కిందే కన్సిడర్ జేస్తారు. ఎందుకంటే తెలంగాణ అనుకోండి ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతోంది. ఏపీలో ఆఫ్‌లైన్ జరుగుతా ఉంది. మరి ఇట్లాంటప్పుడు ఏంటంటే ఎవరు దిద్దినా, ఎలా దిద్దినా ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్‌కొచ్చేసరికి స్కానింగ్ జేస్తారు గాబట్టి ఏబీ మెన్షన్ జేయకపోతే మీకు ఒకటే 5, 5, 10 పడాల్సింది 5 మార్కులకి వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, అదొకటి. ఇక రెండోదొచ్చేసరికి ఏంటంటే మార్జిన్ లోపలికి పెట్టేసారు. మడత పెట్టలేదు. సో, అలా చేస్తే ఏంటంటే, ఆ మూలకేసారనుకోండి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీకు స్కానింగ్ అప్పుడు ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్కానింగ్ అప్పుడు ఇబ్బంది పడతారు. అది నంబర్ స్కాన్ అవ్వదు. అందుకే రైట్ సైడ్ కార్నర్‌లోనే వెయ్యాలి మార్జిన్‌లో. మడత పెట్టి ఎట్లాగో ఇచ్చేస్తారు గదా! సో, అదొక డిసడ్వాంటేజ్. అది గూడా చేయకూడదు. ఇది గూడా ఒక కామన్ మిస్టేకే. ఇక మూడోదొచ్చేసరికి ఏంటంటే చివర్లో ది ఎండ్ స్టాంప్ ఎయలేదండి. సో, ది ఎండ్ స్టాంప్ అయిపోయినా ఏం కాదు. అసలు డిప్లొమా వాటికైతే కంపల్సరీగా అయితే వీళ్ళు ఏస్తారు ది ఎండ్ స్టాంప్ అని. ఆహ్, దాంతో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏపిచ్చుకోవడం మంచిది. ఎందుకంటే స్కానింగ్ చేసేవాడేంటంటే వెళ్ళిపోతా ఉంటాడు. సో, అది ది ఎండ్ ఏసాడనుకోండి ఇక అక్కడికి ఆపేసేసి వదిలేస్తారు. ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇదనమాట. సో, డిప్లొమాదొచ్చేసరికేంటంటే, ఈ ఫాల్కనో, రేడియన్ బుక్స్ ఉంటాయి గాబట్టి, అయి చదువుకుంటే సరిపోతుంది. మిడ్ పేపర్స్‌కు క్వెషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో, అవి ఆల్‌మోస్ట్ అన్నీ సాల్వ్ చేసుకుంటే, పాస్ మార్కుల వరకైతే ఎండ్ ఎగ్జామ్‌లోకి అవే దిగుతాయి. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మీరు రాసే కంటెంట్ అనేది చాలా నీట్‌గా కనపడాలి. కన్సైజ్ ఫార్మ్‌లో కనపడాలి డిప్లొమా వాటికి. సో, ఈ మిస్టేక్స్‌ని మీరు గనక ఓవర్‌కమ్ చేయగలిగితే, మీరు ఏదైనా సాధించొచ్చు. మంచి స్కోరింగ్ గూడా తెచ్చుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్‌లో కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.